వసంత నవరాత్రుల్లో 5వ అవతారము స్కందమాతాదేవి. స్కందమాత ఎవరు? స్కందమాత అంటే కుమారస్వామి, అదే మనం పిలిచే సుబ్రహ్మణ్యుడు లేదా కార్తికేయుడు, ఆయన యొక్క తల్లి. ఆమె తన ఒడిలో స్కందుడిని కూర్చోబెట్టి ఉంటారు. స్కందుడు అనగా బాలమురుగన్ అని కూడా అర్థము. ఆ రూపం వివరణ: వాహనము సింహము. ఆవిడకు 4 చేతులు ఉంటాయి. 2 చేతుల్లో కమల పువ్వులని, ఒక చేతిలో స్కందుడిని, ఒక చెయ్యి ఆశీర్వాద ముద్రలో మనకు దర్శనమిస్తారు. ఆవిడ కమలంపై కూర్చుంటారు. అందుకే ఆవిడని పద్మాసనంపై కూర్చునే దేవతగా కూడా పిలుస్తారు. ఆవిడ ప్రత్యేకతలు ఏమిటంటే భక్తులకు సంతానము, శాంతిని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. తల్లి ప్రేమ, కరుణకు ఆవిడ ప్రతీక. ఈ రోజున పూజ చేస్తే మనస్సుకు చాలా ప్రశాంతత వస్తుంది. అలాగే ఈరోజు ధరించవలసిన రంగు తెలుపు. బీజమంత్రము ఓం స్కందమాతాయై నమః. అలాగే ఇంకొక మంత్రము ఓం హ్రీం క్లీం స్కందమాతాయై నమః. పూజలో ఏమి చేయాలి? కమల పూలతో పూజ చేయాలి. అలాగే పాలు, పాయసం నైవేద్యం ఇవ్వాలి. దీపం వెలిగించి అమ్మవారికి మంత్రాలు జపించాలి. సర్వే జన సుఖినో భవంతు. Thank you so much for watching. Please subscribe my channel. Thank you.